మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రెజెంట్ డ్రాగన్ సెట్ లో బిజీ అయ్యాడు. కంటిన్యూస్ గా 3 వారాలు ఒకే షెడ్యూల్ తోనే బిజీ అవుతాడన్నారు. కానీ గ్యాప్ లేకుండా మరో 3 వారాలు షూటింగ్ ని ఎక్స్టెండ్ చేశాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఈ అప్డేట్ పక్కన పెడితే అసలైన అప్డేట్ రెడీ అవుతోంది. సలార్ తో డ్రాగన్ కు లింక్ కుదిరేలా ఉంది. రాజమౌళి కంటే ముందే మల్టీవర్స్ ని ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు దాన్ని నిజం చేయబోతున్నాడు. సలార్ టైంలోనే కేజీఎఫ్ తో లింకు పెట్టాలనుకుంటే కుదరలేదు కాబట్టే ఆరెన్నింటికి ఎలాంటి లింకు లేదన్నాడు. మరెందుకో సడన్ గా డ్రాగన్ మూవీ తీస్తున్న తను సీన్ లోకి సలార్ ని తీసుకొస్తున్నాడు. అంతా ప్రభాస్ మూవీ సలార్ 2 ప్రాజెక్ట్ ని కాపాడుకోవడానికేనా? అయినా డ్రాగన్ మూవీలో సలార్ సీన్ తో కనెక్షన్ పెడితే అదెలా సలార్ 2 ని కాపాడుతుంది? అక్కడే ట్విస్ట్ ఉంది. హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ కి సలార్ 2 తో లింక్ ఉందా? ఉండబోతోందా? కావాలనే ప్రశాంత్ నీల్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా? ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం. టాలీవుడ్ లో రకంగా పాన్ ఇండియా లెవెల్లో మల్టీవర్స్ ముందు మొదలు పెడుతుంది ప్రశాంత్ నీలే. అవును, డ్రాగన్ కి సలార్ 2 మూవీకి లింక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రెజెంట్ డ్రాగన్ ఎంట్రీ సీన్ ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. 3 వారాలు కంటిన్యూస్ గా మంగళూరు పోర్టు సెట్ లో ఈ షూటింగ్ జరుగుతోంది. అయితే ఇందులో ప్రభాస్ గెస్ట్ రోల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే డ్రాగన్ మంగళూరు పోర్ట్ సెట్ లో శౌర్యంగా పేరు కనిపిస్తోంది. ఓ పెద్ద గోడ లాంటి సెట్ మీద శౌర్యంగా పేరు కనిపించడమే కాదు, ఆ గోడ సెటప్ సలార్లోని సెట్స్ ని పోలి ఉండటంతో డెఫినెట్ గా సలార్ కి డ్రాగన్ కి లింక్ ఉన్నట్టే కనిపిస్తోంది. నిజానికి సలార్ తీసేప్పుడే కేజీఎఫ్ తో లింక్ చేయాలనుకున్నాడు ప్రశాంత్ నీల్. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఆ ఐడియా నచ్చలేదట. కథ కూడా అతికినట్టు కాకుండా అతికించినట్టు అవుతుందని నో చెప్పినట్టు తెలుస్తోంది. లేకపోతే సేమ్ కేజీఎఫ్ స్టైల్లోనే సలార్ సెట్లు డార్క్ మోడ్ కనిపిస్తోంది. అలాంటప్పుడు ఎందుకు మల్టీవర్స్ ప్లాన్ చేయకుండా ఉంటాడు? ఏది ఏమైనా అప్పుడు కుదరనిది డ్రాగన్ కు కుదురుతుంది. అయితే డ్రాగన్ లో సలార్ 2 మూవీ హింట్స్ పెడుతూ ప్రభాస్ ని గెస్ట్ రోల్లో తీసుకోబోతున్నాడట ప్రశాంత్ నీల్. ఇలా చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, సలార్ 2ని పూర్తిగా పక్కన పెట్టకుండా దాన్ని ఇంకా సజీవంగా ఉంచాలనేది ప్రశాంత్ నీల్ ఆలోచన. అలానే డ్రాగన్ వల్ల సలార్ 2 మూవీకి ఫ్రీ పబ్లిసిటీ హైప్ వస్తుంది. అది మొదలై పూర్తయ్యేసరికి ఎంత లేట్ అయినా అప్పటి వరకు సలార్ 2 మీద జనాల డిస్కషన్ జరగాలంటే ఈ పద్ధతే కరెక్ట్ అనేది ప్రశాంత్ నీల్ ఐడియా అట. ప్రభాస్ ఒకవేళ సలార్ 2 ఒప్పుకోకపోతే, తనకి కుదరకపోతే ఇలా డ్రాగన్ లో సలార్ 2 తాలూకు హంగామా ఉండటం వల్ల కూడా ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోదనేది దర్శకుడి ఆలోచనని తెలుస్తోంది.